పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల పవన్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దల సూచనతో ఎంపీగా పోటీ చేయనున్నారు పవన్ కళ్యాణ్. గతంలో పలుమార్లు కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ తన పోటీ విషయాన్ని చెప్పకుండానే నేతలను పరిస్థితిపై ఆరా తీశారు. కాకినాడ లోక్సభ పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది అంటున్నాయి సర్వేస్. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, పెద్దాపురం స్థానాలున్నాయి. అది పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ ఉంది. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పి ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్? ముందుగా అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లోక్సభకు పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. అయితే అది కాకుండా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 2 స్థానాలే జనసేనకు దక్కడం జరిగింది. ఆ మేరకు జనసేన కాకినాడ నుంచి పోటీ చేయటందుకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకినాడ నుంచి స్వయంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఆ మేరకు మొన్న రాత్రి జరిగినటువంటి చర్చల్లో బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆ మేరకు సూచించడం జరిగింది. మొన్న జరిగినటువంటి రాత్రి సమావేశంలో గంటన్నర పాటు జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఏ రకంగా అధికారంలోకి వస్తే ఎవరు ఏ రకంగా ఉండాలన్న అంశాన్నిపై కూడా స్థూలంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగానే కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేయడం ద్వారా మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్కు స్థానం దక్కుతుందన్న అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ మేరకు కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఇకపోతే మరొక స్థానం నరసాపురం కూడా జనసేనకే కేటాయించడం జరిగింది. ఆ మేరకు నరసాపురం స్థానం నుంచి కూడా జనసేన పోటీ చేస్తుంది. అంతకుముందు అంటే ఉదయం అనుకున్నట్టు ప్రకారం జనసేనకు కాకినాడ, మచిలీపట్నం స్థానాలు లోక్సభ స్థానాలు అని అనుకున్నారు. అయితే మచిలీపట్నం స్థానాన్ని చివరి నిమిషంలో విరమించుకోవడం జరిగింది. ఆ మేరకు నరసాపురం స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుంది. మచిలీపట్నం స్థానం నుంచి టీడీపీ పోటీ చేయబోతుంది. ఇకపోతే మొత్తం 8 లోక్సభ స్థానాలను ఇటు జనసేనకు బీజేపీ కలిపి కేటాయించుకోవడం జరిగింది. ఆ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. కాబట్టి 2 స్థానాలు జనసేనకు పోగా మిగిలిన 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో హిందూపురం లేదా తిరుపతి కాకుండా ఈ 2 స్థానాల్లో ఒక స్థానం కాకుండా రాజంపేట, రాజమండ్రి, అదేవిధంగా అరకు, ఏలూరు, అనకాపల్లి ఈ 6 స్థానాలను కూడా బీజేపీకి కేటాయించడం జరిగింది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఏలూరు నుంచి సుజనా చౌదరి పోటీ చేసేందుకు అవకాశం ఉంది. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇకపోతే రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా అరకు నుంచి గీత, ఈ రకంగా వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరన్న అంశంపై కూడా స్పష్టంగా చర్చించుకోవడం జరిగింది. హిందూపురం లేదా తిరుపతి ఈ 2 లోక్సభ స్థానాల్లో ఏ స్థానం బీజేపీ నుంచి పోటీ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ స్థానం నుంచి అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుతానికి హిందూపురమా లేదా తిరుపతి ఈ 2 స్థానాల మధ్యనే పోటీ ఉంది. ఈ రకంగా 6 స్థానాల్లో లోక్సభకు బీజేపీ పోటీ చేయబోతుంది. మొత్తంగా 8 లోక్సభ స్థానాలు గాను 2 జనసేన, 6 లోక్సభ స్థానాలు బీజేపీ పోటీ చేస్తుండగా 30 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి. జనసేన 24 స్థానాల్లో, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో విశాఖ నార్త్తో పాటు విశాఖ లోక్సభ స్థానం పరిధిలో మరొక స్థానం నుంచి బీజేపీ పోటీ చేయబోతుంది. కైకలూరు, అదేవిధంగా అరకు స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు 6 అసెంబ్లీ స్థానాలు బీజేపీ పోటీ చేసేందుకు గాను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధర్మవరం నుంచి వరదాపురం సూరి కూడా పోటీ చేయబోతున్నారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో అక్కడ నిర్ణయం కూడా జరిగింది. శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ పోటీ చేయబోతున్నారు. ఈ రకంగా అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు ఎవరు, అదేవిధంగా
లోక్సభ స్థానం నుంచి అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్న అంశంపై కూడా స్థూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా క్లియర్గా స్పష్టంగా ఒక పిక్చర్ వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. జనసేన 2 స్థానాల్లోనూ 6 బీజేపీ లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. అభ్యర్థుల ఉన్న అంశంపై కూడా పూర్తిగా స్పష్టత వచ్చింది. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి కొంతమేరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. చివరి నిమిషంలో 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. అంటే ప్రసాద్, పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్నారు అనేది బీజేపీ పెద్దల సూచనతో చేస్తున్నారని అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ గతంలో మనం చూసుకున్నట్లయితే కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో పలుమార్లు పవన్ కళ్యాణ్ సమావేశం అవ్వడం మనం చూసాం. అంటే బయట పెట్టకపోయినా ఇదే ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది అని అనుకోవచ్చా? అదే అర్థమవుతోంది. వాట్ యు సే? కాకినాడ లోక్సభ స్థాన పరిధిలో తనకున్నటువంటి బలాబలను బ్యారేజ్ చేసుకునే విషయంలో సమీక్షా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అక్కడ తనకున్న బలాన్ని కూడా అంచనా వేసుకోవడం జరిగింది. ముందుగా పెద్దగా అక్కడ ఆలోచన లేదు. ముందుగా అనకాపల్లి నుంచి తన సోదరుడు నాగబాబును పోటీ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. అయితే మారిన పరిస్థితుల్లో అనకాపల్లి బీజేపీకి కేటాయించడం ద్వారా కాకినాడను అదేవిధంగా నరసాపురం స్థానం ముందుగా అనుకున్న మచిలీపట్నం కూడా కాకుండా నరసాపురం స్థానం కేటాయించడం. కాబట్టి మారిన పరిస్థితుల్లో అక్కడ కాకినాడ నుంచి లోక్సభకు స్థానానికి పవన్ కళ్యాణ్ని రంగంలో దించాలని చెప్పి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అది. బీజేపీ అధిష్టానం అగ్రనాయకత్వం కూడా ఆ మేరకు సూచించడం జరిగింది. చూచాయిగా కార్యాచరణ అన్నది అందుకనే మొన్న రాత్రి జరిగినటువంటి సమావేశంలో కార్యాచరణ ఏ రకంగా అధికారంలోకి వస్తే ఎక్కడ ఏ రకంగా ఉండాలన్న అంశాన్ని అన్నింటినీ కూడా స్థూలంగా చర్చించడం జరిగింది. ఇది ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఎవరు మంత్రులు అవ్వాలి లేకపోతే ఎంతమంది అది కాకుండా కూడా స్థూలంగా ఏ రకంగా అధికారాన్ని పంచుకోవాలన్న అంశంపై కూడా చర్చకు వచ్చింది. ఆ చర్చల్లో భాగంగానే కాకినాడ లోక్సభ స్థానం నుంచి కనుక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే జనసేన అధినేతగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నాడు కాబట్టి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అధినేతకు కేంద్రంలో మంచి హోదాను కల్పించాలని చెప్పి అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆ మేరకు తన అభిప్రాయాన్ని కూడా ఆ చర్చల్లో భాగంగా తెలియచేయడం జరిగింది. కాబట్టి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ కూడా మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అది ఎవరన్నది ఇంకా కొంచెం అస్పష్టత ఉంది. దానికి సంబంధించి అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా చాలా వ్యూహాత్మకంగా అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా సంయుక్తంగా ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల మేరకు చేసుకున్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఆధారంగానే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ నిర్ణయాలని ఉన్నాయి. కాబట్టి ఉమ్మడిగా పోటీ చేసేందుకు అందరూ కూడా సిద్ధమయ్యారు. వ్యూహాత్మకంగా వాళ్ళకు ఉన్నటువంటి బలాబలను ఆధారం చేసుకునే సీట్ల కేటాయింపులు కూడా జరిగాయి. ఒక రకంగా అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆ మేరకు కొంతమేరకు సర్దుబాటు చేసుకుని కొన్ని త్యాగాలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ మేరకు బీజేపీ మొహంలో తొలుత 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి అనుకున్నది. అయితే అందులో భాగంగానే కొంతమేరకు సర్దుబాటు చేసుకుని తన స్థానాలను తగ్గించుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖ స్థానాన్ని చాలా గట్టిగా కోరుకుంది బీజేపీ. కాబట్టి కొన్ని మేరకు సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఈ రకంగా ఒక ఒప్పందం అవగాహన కుదిరింది. కాబట్టి 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన, 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, అదేవిధంగా 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీడీపీ పోటీ చేయబోతుంది. సంయుక్తంగా ఉమ్మడిగా కూటమిగా ఒక బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా వచ్చే ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది ఈ కొత్తగా ఏర్పడినటువంటి కూటమి. Yes, Prasad, thank you. Thanks for the live updates.